నన్ను అందరూ అడిగే క్వశ్చన్, కంప్యూటర్స్ ఎలా నేర్చుకోవాలి, ఏ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది, మాకు త్వరగా జాబ్ రావాలి అంటే ఏ కోర్స్ నేర్చుకుంటే ఈజీగా ఉంటుందని నన్ను అడిగితే, ముందు కంప్యూటర్ కోర్స్ నేర్చుకునే కన్నా ముందు ఫస్ట్ కంప్యూటర్ అంటే ఏంటి, ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్స్లో ఏ విధంగా యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్లో అనుకోండి ఒకలా ఉపయోగిస్తారు, కాలేజెస్ అండ్ ఆఫీసెస్, హాస్పిటల్స్, పోలీస్ డిపార్ట్మెంట్స్, ఇన్ని డిపార్ట్మెంట్స్లో కంప్యూటర్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. కానీ వాళ్ళు వాడే సాఫ్ట్వేర్ కానివ్వండి, వాళ్ళు వాడే మెథడ్ కానివ్వండి డిఫరెంట్గా ఉంటుంది. సో దట్ ముందు కంప్యూటర్ అంటే ఏంటి అనే ఫండమెంటల్ స్టార్ట్ చేసుకొని దాని తర్వాత ఎంఎస్ ఆఫీసు, సి లాంగ్వేజ్, C++, జావా, పైథాన్, ఫుల్ స్టాక్ జావా, ఫుల్ స్టాక్ పైథాన్, టాలీ, ఇలా అన్ని కోర్సెస్ కూడా నేర్చుకోవచ్చు. ఈ కోర్సెస్కి అండ్ మనం చదువుకున్న చదువుకి ఎటువంటి సంబంధం లేదండి. ఈవెన్ సెకండ్ క్లాస్ నుంచి కూడా బీటెక్ వరకు అందరూ కూడా ఈ కోర్సెస్ నేర్చుకోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, ముందుగా మీరు ఫండమెంటల్స్ని స్టార్ట్ చేయండి, ఎవరికైతే కంప్యూటర్ రాదు అనుకుంటారో. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో మనం ఎంఎస్ ఆఫీస్ని ఎలా నేర్చుకోవాలి అండ్ సి లాంగ్వేజ్ ఎలా నేర్చుకోవాలి, అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఎలా ఉంటాయి, ఏ వే నేర్చుకుంటే మనం ఈజీగా ఉంటుంది, దానికి కావాల్సిన మెథడ్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఏ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు గైడ్ చేస్తాను.